హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో తెలంగాణ హైకోర్ట్స్ జాబ్కి సంబంధించి మనకి 1620 జాబ్స్ అనేవి రిలీజ్ కానున్నాయి. సో మనకి మే 13th నుంచి నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసరికి జూన్ 2 వరకు ఉంది. మనం చెప్పినట్లుగానే మన ఛానల్లో చెప్పినట్లుగానే 1620 వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో దానికి సంబంధించి మనం ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏపీ హైకోర్టు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ అప్ టు 2024 వరకు అయితే ఉన్నాయి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో సహా మనకి 25 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో సహా మనకి ఉందన్నమాట, జనరల్ సైన్స్. సో కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. మీకు మీ గమ్యానికి చేరే మార్గంలో ఇది మీకు ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. సో కేవలం 149 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. సో మీరు ఎలాగైనా జాబ్ కొట్టాలని ఆశ కలిగిన వాళ్ళు ఈ యొక్క మెటీరియల్ అనేది తీసుకోండి. ఫస్ట్ వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్తో పాటు దానికి ఆధార్ కార్డ్ జత చేసిన ఫోన్ నెంబర్ మాత్రమే ఈ యొక్క అప్లై చేయడానికి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వర్కింగ్లో ఉన్న జీమెయిల్ ఐడి అనేది ఉండాలి. అండ్ ఫొటోస్ వచ్చేసరికి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా బ్లర్గా కానీ ఎటువంటివి డస్ట్ కానీ ఏమీ లేకుండా నీట్గా దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఎగ్జామ్లో టాప్ స్కోర్ వచ్చిన ఈ యొక్క చిన్న చిన్న మిస్టేక్ వల్ల మన హోల్డ్లో వెళ్ళడం కానీ పక్కన పెట్టడం కానీ జరుగుతుంది. సో అటువంటి మిస్టేక్ లేకుండా మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్తో సహా అంతా కూల్గా వెళ్ళడానికి ఈ యొక్క మిస్టేక్స్ ఏమీ లేకుండా మీరు అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కేవలం ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించినవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అవన్నీ కరెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామికల్లీ వీక్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది పర్ ఇయర్ 8 lakhs కన్నా బిలో అనేది ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఏమైనా ఉంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ అవి కూడా మనం అప్లోడ్ చేస్తే స్పోర్ట్స్ కోటాలో కూడా మనకు జాబ్స్ వచ్చేవి ఉంటాయి కదా. సో స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ కోటా మిస్ చేయకుండా అది కూడా అప్లోడ్ చేయండి. దాన్ని బట్టి మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో లోకల్ క్యాండిడేట్స్ ఉంటే దానికి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. లేకుంటే స్టడీ సర్టిఫికేట్ 7th to 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్ టు 7th to 10th క్లాసే కాకుండా ఏదైనా 4 years ఒకే చోట ఉండి చదివింది సంబంధించిన మీరు ఒకే చోట ఉన్నారు అన్న రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదువుకుని ఉంటే 4th to 10th క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తుంటే సరిపోతుంది. జస్ట్ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి తెలియడానికి మాత్రమే. సో నెక్స్ట్ మనకి తెలంగాణ నుంచి 2014లో సపరేట్ అయింది కదా, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది కదా. ఆ టైంలో ఎవరైనా ఇక్కడ లోకల్లో మన ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే మేము లోకల్గా ఉంటున్నాము అని చెప్పేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ నుంచి మీరు తీసుకుని ఇక్కడ లోకల్లో మేము ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారం అని చెప్పేసి ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా గవర్నమెంట్ జాబ్లో ఉంటే దానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో అవే కరెక్ట్గా అప్లోడ్ చేసి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా అవే చూపించాల్సి ఉంటుంది. దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మన రిజెక్షన్లో అయితే పెడతారు. అండ్ ఎవరైనా హైకోర్టు దాంట్లో జాబ్స్లో జిల్లా వైజ్గా కానీ హైకోర్టు వైజ్గా కానీ ఏమైనా వర్క్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు. సో దాన్ని బట్టి కూడా వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించబడి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్
ప్రాసెస్ ఇదనమాట. సో, మీరు అప్లోడ్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో స్మూత్‌గా అవ్వేలాగా మీరు చూసుకోండి. ఈ టైంలో ఎటువంటి మిస్టేక్ అనేది లేకుండా ఒకటికి 2 సార్లు చూసుకొని అప్లోడ్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్. ఏపీ హైకోర్టుకి సంబంధించిన మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. ఇది మీ గమ్యానికి చేరే మార్గంలో 100కి 100% ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. సో, మిస్ చేసుకోమాకండి. ఏపీ హైకోర్టుకి సంబంధించి మన క్లాసెస్ కూడా మన ఛానల్‌లో వస్తున్నాయి. సో, అది గమనించి మీ యొక్క సపోర్ట్‌గా సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్‌ని యాక్టివేట్‌లో ఉంచుకోండి. సో, థ్యాంక్ యూ సో మచ్.